వాట్, లంక నగరం ఇప్పుడున్న శ్రీలంక కాదా? కాదు. యతో ద్వీప సముద్రస్య సంపూర్ణే శతయోజనే తస్మిన్ లంకాపురి రమ్య నిర్మిత విశ్వకర్మనే. ఒరిజినల్ వాల్మీకి రామాయణంలో హనుమంతుడికి వానరసేనకి సముద్రం మీదుగా 100 యోజనాల దూరం వెళ్తే ఒక ఐలాండ్ వస్తుంది. అందులో విశ్వకర్మ నిర్మించిన లంకా నగరం ఉంటుంది అని సంపతి చెప్తాడు. ఇండియా టు శ్రీలంక 30 to 40 కిలోమీటర్స్ అనుకుంటా. ఒక్క యోజనం అంటే అప్రాక్సిమేట్లీ 13 కిలోమీటర్లు. 100 యోజనాలు అంటే 1300 కిలోమీటర్లు. అంటే రావణ లంక సముద్రంలో ఉందంటున్నావా? వెయిట్ ఏ సెకండ్. ఇది ఓషనోగ్రఫీ డాటా. వాటర్ లేకుండా మన ఇండియన్ ఓషన్ ఇలా ఉంటుంది. సీ ద షాడోస్. వాట్, సముద్రంలో పెద్ద పెద్ద మౌంటైన్స్ ఉన్నాయి. యా, వాల్మీకి రామాయణం ప్రకారం లంక 100 యోజనాల దూరంలో ఇండియాకి దక్షిణ దిక్కులో ఉంటుంది. లంక గురించి ఇంకో రిఫరెన్స్ కూడా ఉంది. యాజ్ పర్ జ్యోతిష శాస్త్ర. ఏంటది? యాక్చువల్గా ఏన్షియంట్ టైంలో వరల్డ్కి ప్రైమ్ మెరిడియన్ మన ఇండియాలోని ఉజ్జయిన్ నుండి పాస్ అవుతుంది. ద స్ట్రేట్ లైన్ గోస్ టు లంక. 1500 సంవత్సరాల క్రితమే వరాహమిహిర పంచసిద్ధాంతికలో లంక గురించి డిస్క్రైబ్ చేశారు. ఏమని డిస్క్రైబ్ చేశారు? లంకలో ఉదయం అయితే సిద్ధపురలో సాయంత్రం అవుతుంది, యమకోటిలో మధ్యాహ్నం, రోమకలో అర్ధరాత్రి అవుతుంది. యా, ఏన్షియంట్ టైంలో మెక్సికో, ఆస్ట్రియా అండ్ రోమ్ ఈ నగరాలని ఇలాగే